ఎవలన్నా ఎవరు ఎవరు ఈ వార్త రాసింది? అసలు మీకేం పని లేదా? నేను ఎన్ని మాటలు చెప్పాలా మీకు? అసలు నాకు ఒకటి అర్థం కాదు, నేను మీకు ఎట్లా కనబడుతున్నా? హా? నేను చెప్పిన మీకు మొన్ననే ఈసొంటి వార్తలు రాయకుండ్రి, నాకు తలకాయ నొప్పి రేకుండ్రి అని. ఈనరా అసలు నా మాట? ఎట్లా చెప్తా అర్థమైతే అసలు మీకు? అరే రామా, ఇంటికాడ అవే ముచ్చట్లు, ఈడికొస్తా అవే ముచ్చట్లు. నేను చెప్పా గిరేంటిదో చెప్పుకుంటే సూతము. తిండి అంటే బండి కడతాడు, సత్తి గిరి కూడా తెలియరా? ఆ నెఫకాయ అంటారు కదా. కారు ఆ నెఫకాయ కాకపోతే దోసకాయ కావచ్చు అనుకునేరు. గది కూడా కారు వంకాయ. నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఊర్లో గిన ఫెరాట్లా కాసినాయి గింత పెద్ద వంకాయలు. గీ చెట్టుకు మసాలాలు గిసాలాలు ఏమీ వేయలేరంట. గింత పెద్దగా ఉన్నాయేంట్రా నాయన అని తక్కట్లో పెట్టి జోకితే కిలో వజన్ దూగిందంట. మళ్ళా కూర కూడా మస్తు కమ్మగా ఉన్నదంట. ఒక్క వంకాయ తెచ్చుకుంటే 4 పూటలు తినొచ్చు కదా. ఓ అన్న గా ఇస్తున్నాం, నువ్వు నాకు కూడా ఇయ్యవా? బకెట్ల మన్ను పోసి మా ఇంట్లో పెట్టుకుంటా. వంకాయలు కాసినాక ఏం రుసిరా దమాకు దీని రమర్చి ఫిరేష్ కూరగాయలలా రాజు ఎవడెవడంటే ఇంకా చెప్పాలి నా వంకాయ దాన్ని మంచిగా పాట పాడుకుంటుంది ఇంత.